హలో, ఇది నేను ఓవర్ హెడ్ ట్రైపాడ్ తెప్పించుకున్నాను అనమాట అమెజాన్లో. దీనికోసం నేను ఎన్నో రోజులు ఎదురు చూడలేదు. బట్ కొన్ని రోజుల ముందు సెల్లో కొనుక్కుందాం అని అనుకున్నాను. ఎట్లా వచ్చేసింది అని చెప్పి మీకు అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా డ్రాయింగ్ వీడియోస్కి ఖచ్చితంగా అయితే కావాలి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంకో ట్రైపాడ్ ఉంది, కానీ అది స్టాండింగ్ పొజిషన్లో ఉండే డ్రాయింగ్స్కి పనికి వస్తుంది, కానీ మనకి టేబుల్ మీద ఉన్న వాటికి పనికిరాదు. అందుకే ఇది కొన్నాను అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రింగ్ లైట్ వస్తుంది. ఇది ట్రైపాడ్ పైన పెట్టుకోవచ్చు, ఓవర్ హెడ్ పైన. ఇది వచ్చేసి 10 ఇంచెస్, బ్రైటింగ్ 3 కలర్స్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇది వచ్చేసి లైట్కి పెట్టే స్టాండ్ అనమాట, సెట్ చేసేది. అది మీకు చూపిస్తాను తర్వాత. ఇదేమో ఫోన్ హోల్డర్. ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్కి స్క్రూ ఉంటుంది కదా, అది టేబుల్కి ఫిక్స్ చేయాలి. మొత్తం కలిపి నాకు 1300 పడింది. 1360. అందులో 66 రూపీస్ క్యాష్ బ్యాక్ అవి మా ఫ్రెండ్ తీసుకుంటారులేండి. రైట్. ఇది వచ్చేసి మన ఓవర్ హెడ్ ట్రైపాడ్. ఇది వచ్చేసి కొంచెం సైజ్ తక్కువే ఉంది, బట్ నాకు సరిపోతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇట్లా మౌంట్ చేసి ఇట్లా పెట్టాను. ఇక్కడ నేను డ్రాయింగ్స్ వేసుకుంటాను. దీంట్లో లైట్ చేంజెస్, కలర్స్ అంత ఉంటాయి. 3 కలర్స్ చేంజ్ అవుతాయి. 10 పాయింట్స్ వరకు బ్రైట్నెస్ పెంచడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. నేను డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇది పెట్టి. నాకెందుకో నేను లైట్ ఫుల్ ఉంది కదా అని చెప్పి ఫుల్ బ్రైట్నెస్లో పెట్టాను. దానివల్ల పేపర్ కూడా బ్రైట్ అయిపోయి మనకి డీటెయిల్స్ మిస్ అయినాయి. బట్ లైట్ అయితే చాలా బాగుంది. నాకు ఇది ఎల్లో పేపర్ వల్ల నాకు కొంచెం ఎల్లో ఇష్యూగా కనిపిస్తుంది. నా ముందు డ్రాయింగ్స్కి దీనికి లైటింగ్ డిఫరెన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియో షార్ట్ పెడతాను.